యేసునామమును కనపరుస్తాం. ఓకే, దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ద్వారా దేవుడు మన పట్ల గొప్ప నిత్య సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. గొప్ప నిత్య సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఎఫెసీలకు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించును. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి తండ్రి అయిన దేవుని ద్వారా ఒక గొప్ప సంకల్పాన్ని మనందరి పట్ల కలిగి ఉన్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. మనందరి పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అందుకే మనం ఇక్కడ కూర్చున్నాం. ఏదో నామకే వస్తే మనం ఏదో రాలేదు కానీ, ఏదో ఎవరో పిలిస్తే రాలేదు కానీ, దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం పిల్లలు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా. 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 దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉన్నది. జగత్తు పునాది వేయబడక మునిపై క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుకనే మనం ఈ విధంగా కూర్చోగలుగుతున్నాం. తర్వాత పరలోకం 11వ వచనం చూస్తే, పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని. తన యొక్క నానావిధమైన జ్ఞానం ఎవరికి తెలియాలని? తన యొక్క జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం ఎవరికి తెలియాలని? మనకు తెలియాలని. దేవుని యొక్క జ్ఞానం మనకు తెలపాలని ఉన్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానం మనం తెలుసుకోబోతున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడవలనని ఉద్దేశించి శోధింప శక్యంగానంటే వెతకడానికి వీలైనటువంటి ఒక గొప్ప క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు, అన్యజనులకు ప్రకటించుటకు. ఎవరికి ప్రకటించుటకు? అన్యజనులకు ప్రకటించుటకు. కాబట్టి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరిని సిద్ధపరుస్తున్నాడు? ఎవరిని సిద్ధపరుస్తున్నాడు? ఎవరిని సిద్ధపరుస్తున్నాడు? మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరికి సువార్త ప్రకటించడానికి? అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు ప్రియులారా. కాబట్టి సమస్తమును సృష్టించినటువంటి దేవుని యందు పూర్వకాలం నుండి, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు, పూర్వకాలం నుంచి మరుగై ఉన్నటువంటి మర్మం గురించినటువంటి ఏర్పాటు ఎట్టిదో అది అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించును. కాబట్టి దేవుని యొక్క మర్మమై ఉన్నటువంటి క్రీస్తు, దేవుని యొక్క మర్మమై ఉన్నటువంటి క్రీస్తు, ఆయన యొక్క మర్మము గురించినటువంటి ఏర్పాటు, యేసుక్రీస్తుని లోకానికి పంపించడం ద్వారా ఆ మర్మం ఏమైపోయినది? బట్టబయలైపోయినది. మరుగై ఉన్నటువంటి మర్మం ఏమైంది? బయలుపరచబడి ఉన్నది. ఎవరి ద్వారా బయలుపరచబడి ఉన్నది? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనందరికి కూడా బయలుపరచబడి ఉన్నది. కాబట్టి ఆ యొక్క మర్మాన్ని గురించినటువంటి ఏర్పాటు ఎటువంటిదో అందరికి కూడా తెలుసుకోవాలని, అందరూ కూడా మనమందరం కూడా ఎట్లా తెలుసుకోవాలని? తేటగా మనం తెలుసుకోబోతున్నాం. దేవుని యొక్క మర్మాన్ని గురించినటువంటి ఏర్పాటు మనమందరం కూడా తేటగా తెలుసుకోబోతున్నాము. తర్వాత అంత మాత్రమే కాకుండా పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైనటువంటి నాకు ఈ కృప అనుగ్రహించిన. దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి మీ అందరిలో అత్యల్పుడనైనటువంటి నాకు ఈ యొక్క కృపను అనుగ్రహించిన. వాళ్ళందరిలో గొప్పవాడు ఎవరున్నారంటే పౌలే గొప్పవాడు అందరికంటే. కానీ ఏమంటున్నాడు? అందరికంటే అత్యల్పుడను అంటున్నాడు. ఎంత తగ్గించుకుంటున్నాడు కదా. తను తాను తగ్గించుకునేవాడు తను తాను హెచ్చించుకునేవాడు. కాబట్టి మనం తగ్గించుకునే వారంగా ఉందామా? హెచ్చించుకునే వారంగా ఉందామా? మనల్ని మనము తగ్గించుకునే వారంగా ఉందాం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ విధంగా పౌలు వలె మనం కూడా తగ్గించుకుందాం గాక. హల్లెలూయా. హల్లెలూయా.
తగ్గించుకోవడం మాత్రమే కాకుండా మన మాటలలో కూడా తగ్గింపు అనేది కనపడాలి. ఆ మాటలు నేను తగ్గించుకుంటున్నాను అని చెప్పేసి నేను అత్యల్పుడనని పలుకుతున్నాడు. ఆ విధంగా మనం పలికే వరంగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మనం దేవుని సన్నిధానానికి వచ్చినా మనం కొంచెంసేపు వాక్యాన్ని విందాం. మనము వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళవచ్చు, ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు. అవునా కదా? హల్లెలూయా. మనం వచ్చినందుకు ఖచ్చితంగా వాక్యం విని పోవాలి. ఇక్కడికి వచ్చినందుకు గొప్ప మేలు పొందుకొని వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినందుకు గొప్ప క్షేమాన్ని పొందుకొని వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినందుకు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినందుకు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకొని వెళ్ళాలి. ఎందుకు వచ్చిందిరా బాబు, ఎందుకు వచ్చిందిరా బాబు, ఎందుకు కూర్చుంటురా బాబు, ఊరికి ఇరకపోతురా అనే విధంగా మనము రెండు మనస్కుల వారుగా మనము నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన విరోధి అయినటువంటి అపవాది వాక్యాన్ని దొంగిలిస్తాడు. ఎట్లా దొంగిలిస్తాడంటే మనకు వేరే ఆలోచనలు పెడతాడు. మనకు దేవుని యొక్క సన్నిధానంలో కూర్చుని మనకు వేరే ఆలోచన పెట్టేస్తాడు. వేరే ఆలోచన పెట్టి వాక్యాన్ని దొంగిలిస్తూ ఉంటాడు. వాక్యం వెళ్ళిపోతూ ఉంటుంది. మన గమనం ఏదో ఆలోచన చేస్తుంటాం, వేరే ఎన్నెన్నో ఆలోచన చేస్తుంటాం. ఏమి వినపడదు, ఏమి అర్థం కాదు. అట్లా చాలా సందర్భాల్లో చాలా నష్టపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి అట్లాంటి లేకుండా ప్రార్థన చేసుకుని రావాలి. ప్రభా, నేను నీ సన్నిధానానికి వస్తున్నాను, నేను నీ సన్నిధానంలో కూర్చుంటున్నాను, నాతో మాట్లాడు ప్రభా అని చెప్పేసి మనము దేవుని సన్నిధానానికి వచ్చే ముందు మనం దేవునితో మాట్లాడి రావాలి, ప్రార్థన చేసుకుని రావాలి. మన హృదయాన్ని, మన గమనాన్ని అటు ఇటు కొట్టుకొని పోకుండా కాపాడబడేటట్లుగా మనం ప్రార్థన చేసుకొని రావాలి ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అత్యల్పుడనైనటువంటి నాకు ఈ యొక్క కృప అనుగ్రహించబడింది. దేవుని యొక్క కృప అనేది మనకందరికి కూడా అనుగ్రహించబడుతుంది. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప అంటే అర్థం ఏమిటి? కృప అంటే అర్థం ఏమిటి? కృప అంటే అర్హత లేకుండా మనం పొందేదే దేవుని యొక్క కృప. మనకి ఏమాత్రం కూడా కొంచెం కూడా అర్హత లేకుండా కూడా మనం పొందుకునేదే దేవుని యొక్క కృప. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? ఏమాత్రం అర్హత లేకున్నా కూడా దేవుడు మనల్ని నిలబెట్టినాడు. దేవుడు మనల్ని తన కోసము వాడుకుంటున్నాడు. కాబట్టి నన్ను వాడుకో ప్రభా, ఏమాత్రం అర్హత లేనటువంటి నాకు నీ యొక్క కృపనిచ్చి నన్ను వాడుకో అనేవి ప్రార్థన చేస్తారా? ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి ఒకసారి. దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దాం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? మనల్ని వాడుకోబోతున్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మనం ఇక్కడికి వచ్చినందుకు గొప్ప మేలు పొందుకొని వెళ్ళాలి, నేర్చుకుని వెళ్ళాలి, కొంచెమైనా నేర్చుకుని వెళ్ళాలి. దేవుని యొక్క సారూప్యంలోనికి మనము మార్చబడ్డానికి మనం ఇక్కడికి వచ్చినాం. మనం ఎక్కడెక్కడ ఏంటంటో ఆలోచన చేసుకుంటూ ఉండడానికి మనం ఇక్కడికి రాలేదు ప్రియులారా. కాబట్టి దయచేసి నెగిటివ్ స్పిరిట్ అంతా కూడా ఏసునామన వెళ్ళగొడుతున్నామని చెప్పండి. నెగిటివ్ స్పిరిట్ అంతా ఏసునామన వెళ్ళగొడుతున్నామని చెప్పండి. ఏసునామన వెళ్ళిపోవాలి సాతాన్ అని చెప్పండి. ఏసునామన నెగిటివ్ స్పిరిట్ వెళ్ళిపోవాలని చెప్పండి. ఏసునామన నీ కృప కలుగును గాక, మాకు నీ కృప కలుగును గాక అని చెప్పండి. నీ కృప మాకు కలుగును గాక. ఆమేన్. నీ కృప మాకు కలుగును గాక. నీ కృప మాకు కలుగును గాక. కృప వెంబడి కృపలో మమ్మల్ని బలపరచుదువు గాక. యేసునామములో ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సరే, కాబట్టి క్రీస్తునందు నా ప్రియులారా, శోధింప శక్యంగా అనేటువంటి క్రీస్తు ఐశ్వర్యాన్ని దేవుడు మనకు, తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ యొక్క ఐశ్వర్యాన్ని గురించి మనము అర్థం చేసుకుని ఇతరులకు బోధించాలి. ఎవరికి బోధించాలి? అన్యజనులకు బోధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం, ప్రకటించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత మరి పూర్వకాలం నుంచి మరుగై ఉన్నటువంటి ఆ మర్మము యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడి ఉన్నది, అందరికి కూడా తేటపరచబడి ఉన్నది. తర్వాత మనమందరం కూడా యేసు ప్రభు కార్చినటువంటి రక్తం ద్వారా ఏమయ్యాము? దేవుని పిల్లలుగా మార్చబడ్డాము, దేవుని యొక్క సొత్తుగా మార్చబడ్డాము, దేవుని యొక్క ప్రణాళికలోనికి మనము వచ్చి ఉన్నాము, దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రజలుగా మార్చబడ్డాము, దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడ్డాము, దేవుని సొత్తుగా మార్చబడ్డాము, రాజులైనటువంటి యాజక సమూహంగా మనము మార్చబడ్డాము, ఆయన ఎంతో ఆనందించేవారుగా మనము మార్చబడ్డాము. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? దేవనామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు కార్చినటువంటి రక్తం ద్వారా మనకు సాధ్యపరచబడుతుంది. ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకు ఏం కలుగుతుంది? ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఇక్కడికి వచ్చిన వాళ్ళలో అనారోగ్యం ఏదైనా ఉంటే
యేసు నామములో స్వస్థత పొందుకొందురుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సరే, మరి తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్పులు ఉంటే యేసు నామములో అప్పులన్నీ తొలగిపోవునుగాక. నమ్మిన వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడికి వచ్చిన వారిలో ఏదైనా మరి కల్మషం ఉన్నట్లయితే ఆ కల్మషంతో కూడా తొలగిపోవునుగాక. నమ్మిన వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడికి వచ్చినటువంటి వారిలో ఎవరిలోనైనా దుఃఖం ఉన్నట్లయితే ఆ దుఃఖమంతా కొట్టివేయబడునుగాక. హల్లెలూయా ప్రతి విధమైనటువంటి శోధన అంతా కూడా కొట్టివేయబడునుగాక. ఆమేన్. హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అటువంటి కృప యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి కృపను ప్రకటించడానికి నీకు నాకు దేవుడు, పౌలుకు మాత్రమే కాకుండా నీకు నాకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అటువంటి ధన్యతను దేవదూతలకు కూడా లేనటువంటి ధన్యతను దేవుడు మనకు, దేవుని పిల్లలమైనటువంటి మనకు అనుగ్రహించి ఉన్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. అలాగే మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తున్నాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తాం. మలాకి గ్రంథము మత్తయి సువార్త కంటే ముందు ఉంటుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు. భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడింది. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే ఎవరు వింటున్నారు? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి మనమందరం మాట్లాడుకుంటుంటే ఎవరు వింటున్నారు? యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, మన ప్రభు అయినటువంటి, మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వింటూ ఉన్నారు. భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడింది. మనం ఇక్కడ ఏం జరుగుతున్నాయో అన్ని అంశాలన్నీ కూడా, ఎవరు పాటలు పాడినారు, ఎవరు వాక్యం చెప్తున్నారు, ఎవరు ఎన్ని గంటలకు వచ్చినారు, అన్ని కూడా మొత్తం కూడా ఆయన సముఖమందు ఒక గ్రంథం అనేది పెట్టినారు. ఆ గ్రంథం ముందు రాయబడతా ఉంది. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం సమయానికి వచ్చేది నేర్చుకుందాం. నా జీవితంలో ఎప్పుడు కూడా బడికి పోవడం కానీ, కాలేజీ పోవడం కానీ లేట్గా ఎప్పుడు పోలేదు. ఒకే ఒకసారి లేట్గా పోయి ఒక పీటీ సార్తో గట్టి కొట్టినాడు, చేయి దాపమని గట్టి కొట్టినాడు. అసెంబ్లీకి లేట్గా వచ్చినాను. జీవితకాలం అంతా ఆయన చూస్తే చాలా బాధ కలుగుతుంది. చనిపోయినాడు ఆయన. కాబట్టి మరి ఆ విధంగా ఎప్పుడు కూడా లేటుగా రావకండి. దేవుని సన్నిధానానికి ఎప్పుడు కూడా లేటుగా రావద్దండి. దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం మనం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. యానాడు కూడా కాలేజీకి ఎగ్గొట్టినవాడిని కాదు. యానాడు కూడా స్కూల్లోకి ఎగ్గొట్టి బయట తిరిగినవాడిని కాదు. ఏనాడు కూడా 100% ఏంటి అటెండెన్స్, 100% అటెండెన్స్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. సరే, తర్వాత మరి మనం కూడా అట్లాంటి రికార్డ్స్ బద్దలు కొట్టే వాళ్ళంగా మనము ఉండాలి. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా రాయబడతాయి దేవుని సముఖంలో ఉండే గ్రంథంలో. మనం చేసే పనులన్నీ కూడా రాయబడతాయి. మనం చేసే చెడు పనులు రాయబడతాయి, మనం చేసే మంచి పనులు కూడా రాయబడతాయి. ఎందుకంటే దేవుని రక్తంలో కడగబడినటువంటి మనం కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా రాయబడతా ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా పాటించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవునామానికి స్తోత్రము కలుగునుగాక. సరే, తర్వాత మరి 16 తర్వాత 17 వచనం. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కరుణించినట్టు నేను వారిని కరుణించునని
సైన్యములకు అధిపతి సెలవిస్తున్నాడు. ఎవరైనా దగ్గర మైక్ ఉంటే దగ్గరికి మైక్ తీసుకోవచ్చు, చదవచ్చు. ఆ మాటలు వినపడాలి కాబట్టి మీరు చదివే మాటలు. కాబట్టి నియమింపబో దినము రాగా వచ్చినప్పుడు వారు నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు. మనం ఎవరు దేవుని దృష్టిలో మనం ఎవరు? ఆయనకు స్వకీయ సంపాద్యంగా ఉన్నాము. ఆయన రక్తమించుకున్నాడు. మనల్ని ఎవరన్నా కొన్నారా? మనల్ని ఏ పాస్టర్ ఉన్నా కొన్నాడా? మనల్ని ఎవరన్నా కొన్నారా? ఏ మానవుడన్నా కొన్నాడా? మనల్ని ఎవరన్నా కొన్నారా? ఎవరు కొన్నారు? ఎవరు కన్నారు? యేసయ్య కన్నాడు. యేసయ్య కొన్నాడు. యేసయ్య కడిగాడు. యేసయ్య రక్తము మన కోసము కార్చాడు. కాబట్టి ఆయన స్వకీయ సంపాద్యంగా మనం ఎవరి వారము? దేవుని వారం. మనం ఎవరి వారము? క్రీస్తు వారం. మనం ఎవరి వారము? యేసు ప్రభువుకు సంబంధించిన వారం. మనం మన వారం కాదు. నేను కాదు. నేను ఎవరి వాడను? యేసుకు సంబంధించిన. నీవు ఎవరి దానవు? నువ్వు ఎవరి వాడవు? యేసు వాడను. నేను ఎవరి వాడను? యేసు వాడను. యేసు క్రీస్తుకు సంబంధించిన వాడను. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవునామానికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మరి తండ్రి తనను సేవించు కుమారుని కరుణించినట్లు నేను వారిని కరుణించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఒక తండ్రి కుమారుడిని ఎట్లా ఏం చేస్తాడు? దగ్గర ఉన్నటువంటి కుమారుడిని ఏం చేస్తాడు? కరుణిస్తాడు, ప్రేమిస్తాడు. ఆయనకు కావాల్సినటువంటి కూడా ఇచ్చడానికి ప్రయత్నము చేస్తాడు. డబ్బులు లేకపోయినా కూడా ఎట్లా ఒకట సంపాదించుకొని వచ్చి ఏదో ఒకటి చేసి మంచి పని చేసి సంపాదించుకొని వచ్చి ఏం చేస్తాడు? కుమారునికి కొనివ్వడానికి ప్రయత్నము చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మరి తను సేవించు కుమారుని కరుణించినట్టు నేను వారిని కరుణించుతున్నాను. కాబట్టి తండ్రి వలె మనల్ని ప్రేమించేవాడు మన మధ్య ఆత్మరూపిగా సంచారము చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మాకు దేవుని యొక్క వాక్యం అర్థమవుతుంది అన్న వాళ్ళంతా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అందరికీ అర్థమవుతుంది కదా? హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. మరి ఆ విధంగా దేవుడు మనల్ని మార్చాడు. స్వకీయ సంపాద్యంగా మనము మారిపోయాము. మనము ఎవరి వారము? మనము క్రీస్తు వారము. మనము యేసు వారము. యేసుకు సంబంధించిన వారము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం చూద్దాము ఒకసారి. అది ఇంతకుముందు కూడా చదువుకున్నాము. అది వద్దులేండి. 1 పేతురు 2వ అధ్యాయం చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తాము. 1 పేతురు 2వ అధ్యాయము 9-10. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. తర్వాత ఇంకా ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజయితిని. ఒకప్పుడు కనికరింపబడగా ఇప్పుడు కనికరింపబడిన వారైతే. చాలు సార్. కాబట్టి మీరు ఇంతకుముందు ఎట్లా ఉన్నారంటే చీకట్లో ఉన్నారు. ఎక్కడున్నారు? చీకటి అంటే అర్థం ఏంటి? చీకటి అంటే పాపం అని అర్థం. మనం ఎక్కడున్నాము? పాపంలో ఉన్నాము. మనం ఏం చేస్తున్నాము? ఇంతకుముందు యేసు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచకపోవడం ఎక్కడున్నాము? ఏం చేస్తున్నాము? మనము పాపంలో ఉన్నాము, అనగా చీకటిలో ఉన్నాము. చీకటిలో ఉండే తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం అంటాడు. కాబట్టి ఒకప్పుడు మనము చీకటిలో ఉండగా ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనలను పిలిచాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? కాబట్టి మనము వెలుగు బిడ్డలుగా దేవుడు మనల్ని మార్చాడు. మనల్ని ఏమిటిగా మార్చాడు? చీకటి అయిన మనల్ని వెలుగు బిడ్డలుగా మార్చాడు. చీకటి అయిన మనల్ని తన సొత్తుగా మార్చాడు. చీకటి అయినటువంటి మనల్ని తన పిల్లలుగా మార్చాడు. చీకటిలో ఉన్నటువంటి మనల్ని మన పాపములను క్షమించాడు. మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. మన పాపముల నుంచి మనల్ని రక్షించాడు. దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని మార్చాడు. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోని. తన వెలుగు ఎలాంటిది? ఎలాంటిది? ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగు. ఆశ్చర్యకరమైనటువంటి తన క్రిస్మస్ లైట్ల లాంటి వెలుగు కాదు. ఫ్లడ్ లైట్ల లాంటి వెలుగు కాదు.
ఇది ఏమి వెలుగు? ఇది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఏ వెలుగు? క్రీస్తు వెలుగు. క్రీస్తు వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును కలిగి ఉందని యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిస్తున్నారు. కాబట్టి అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని. ఎవరిని పిలిచిన వాడు? ఎవరిని పిలిచాడు? యేసయ్య. యేసయ్య ఎవరిని పిలిచాడు? మనల్ని పిలిచాడు. మిమ్ములను పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. గుణాతిశయములు కలిగినాడు. ఏం కలిగి ఉన్నాడు? గుణాతిశయములను. గుణము యొక్క అతిశయం, గుణాతిశయం, గుణములలో అతిశయం కలిగినటువంటి మన దేవుడు. కాబట్టి గుణాలన్నిటికంటే గొప్ప గుణాన్ని కలిగినటువంటి వాడు, అందరికంటే గొప్ప గుణాన్ని కలిగినటువంటి వాడు, ఆ అందరికంటే గొప్ప ప్రేమను కలిగినటువంటి ప్రేమ గుణాన్ని కలిగినటువంటి వాడు. అలాంటి దేవుని యొక్క ప్రేమను గురించి ప్రచురము చేయు నిమిత్తము దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు? ఎక్కడి నుంచి పిలిచాడు? మనల్ని చీకటిలో నుండి మనల్ని పిలిచాడు. మనల్ని పాపంలో నుంచి మనల్ని పిలిచాడు. పాపంలో నుంచి మనల్ని వేరు చేశాడు. కాబట్టి మనం పాపంలోనికి పోకూడదు. మనం మరలా పాపము తిరిగి చేయకూడదు. మనం తిరిగి మరలా అబద్ధాలు ఆడకూడదు. మనం తిరిగి మోసము చేయకూడదు. మనం తిరిగి అన్యాయము చేయకూడదు. మనం తిరిగి అక్రమము చేయకూడదు. మనం తిరిగి టక్కరితనము చేయకూడదు. మనం తిరిగి దొంగతనము చేయకూడదు. కాబట్టి మనల్ని పిలిచాడు. కాబట్టి అది మారడం అంటే అది కులం మారడం, మతం మారడం కాదు. ఇది ఏం మారడం? ఇది గుణాతిశయములను ప్రచురం చేసేవారుగా మారడం. ఎవరి గుణాతిశయములు? యేసయ్య యొక్క ప్రేమ గుణాతిశయములను ప్రచురము చేసేవారిగా ప్రేమ రాజ్యంలోనికి మనల్ని మార్చాడు. ఆయన సామ్రాజ్యంలోనికి మనల్ని నడిపించాడు. కాబట్టి గుణాతిశయములను ప్రచురం చేసేవారినిగా మనల్ని ప్రచురం చేయు నిమిత్తము మనల్ని ఏ విధంగా మారుస్తున్నాడు? ఇంకా ఏమంటున్నాడంటే ఏర్పరచబడిన వంశం. మనల్ని ఏమంటున్నాడు? ఏర్పరచబడిన వంశం, ఏర్పాటైన వంశం. ఇది ఫలానా వంశం కాదు, ఫలానా కులం కాదు, ఫలానా మతం కాదు. ఇది ఏర్పరచబడిన వంశం, ఏర్పరచబడిన వంశం. పల్లెటూరులోకి పోతే క్రైస్తవులు ఎక్కడున్నారంటే అసలు వినపడదు వాళ్ళకు. ఆ పదమే వినపడదు, పలికిన కూడా అర్థం కాదు. అని 3 సార్లు చెప్పాలి వాళ్ళకు. 3 సార్లు చెప్తే అప్పుడు క్రైస్తవులా అంటే అంత చీకటితో నింపబడి ఉన్నారు. భయంకర అంటే క్రైస్తవులు అనే మాట కూడా తన లోపల లేదు. క్రైస్తవులు అని పలుకుతే కూడా ఆ మాటకు జవాబిచ్చే అంటే అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అంటే అర్థం చేసుకునే పరిస్థితి అంటే క్రైస్తవులు అనే మాటను స్వీకరించడం లేదు. ఒక కన్నడ మాట మాట్లాడితే మీకు అర్థమవుతుందా? పూటాయిత అంటే మీకు అర్థమవుతుందా? అట్లా ఉన్నారు. ఎవరున్నారు? పల్లెటూరుకు పోతే అన్ని జనులు అలా ఉన్నారు. క్రైస్తవులు ఎక్కడున్నారు అని అడిగితే ఎక్కడుంటారు? ఊరి చివరిలో ఉంటారు. మామూలు సంగతి, అది మామూలు విషయమే. కాబట్టి ఎక్కడున్నారు అంటే ఊరి చివరిలో ఉంటారు. కానీ క్రైస్తవులు అనే పేరు చెప్తానే కనుక్కోలేనటువంటి చీకటిలో ఉన్నారు వాళ్ళు. ఎక్కడున్నారు? కనుక్కోలేనటువంటి చీకటిలో ఉన్నారు. ఆ పదాన్ని అర్థం చేసుకోలేనటువంటి చీకటిలో ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పాలా? 3 సార్లు చెప్తే కానీ అర్థం కాదు, 3 సార్లు చెప్తే కానీ వినపడదు. అంత భయంకరమైనటువంటి చీకటి ఆవహించి ఉన్నది. చూడండి ఎంత ఘోరమైనటువంటి విషయంలో మనం ఎంతగా వారి కోసం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి వాళ్ళందరూ నశించిన నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు? నరకానికి వెళ్ళడానికి వీలు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? వాళ్ళ కోసం, అన్ని జనుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భయంకరమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి పద్ధతులు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి మనల్ని ఏమిటిగా చేశాడు? ఏర్పరచబడినటువంటి వంశంగా చేశాడు. తర్వాత మనల్ని ఏం చేశాడు? మనము కొంతమంది ఏమిట్లు అంటుంటారు. కొంతమంది మీరేమిట్లు అంటే అర్థం ఏంటి? ఏమిటోళ్ళు అనే అర్థం. మీరు
ఏమిటోళ్ళు చర్చిలో ఆ మాటలు వినపడా చర్చిలో ఆ మాటలు ఏమిటోళ్ళు మీరు యాకులస్తులు, మేము యేసుప్రభు రక్తంలో మేము యేసుప్రభు రక్తంలో కడగబడిన వారం, యేసుప్రభు రక్తం ద్వారా కొనబడిన వారం, మేము లోకంలో నుంచి వేర్పాటు చేయబడిన వారం, ఏర్పరచబడిన వారం, రాజులైన యాజక సమూహంగా మార్చబడినటువంటి వారు, రాజులైనటువంటి వారం, రాజులం. తర్వాత మనము యాజకులం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అర్హత కలిగినటువంటి వాక్యానికి ఆధారమైనటువంటి మాట ఇది, యాజకులం. ఎవరు మనము? రాజులైన యాజకులుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారినిగా. నేను ఒక్కనే కాదు వాక్యాన్ని ప్రకటించడానికి అర్హత, మీరందరూ కూడా వాక్యాన్ని ప్రకటించడానికి అర్హత మీకు కూడా దేవుడు తన రక్తం కార్చడం ద్వారా దేవుడు మీకు కూడా అనుగ్రహించున్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. కాబట్టి రాజులైన యాజక సమూహంగా చేసినాడు, మనల్ని ఇంకా ఏం చేసినాడు? పరిశుద్ధ జనంగా చేసినాడు. తర్వాత దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా దేవుడు మార్చున్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. చూడండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు. ఇవి ఆశీర్వాదాలు ఎవరికి ఉంటాయి, ఎవరికి ఉండవు? ఎవరికి ఉంటాయి చెప్పండి ముందు. ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు ఎవరికి ఉంటాయి? దేవుని నామమునందు విశ్వాసం నుంచి దేవుని పిల్లలుగా మార్చబడిన వారికి ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు ఉంటాయి. ఆత్మీయ ఆశీర్వాదాలు ఎవరికి ఉండవు? అన్య జనాంగానికి ఆత్మీయ ఆశీర్వాదాలు లేవు. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎవరెవరికి ఉంటాయి? లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎవరెవరికి ఉంటాయి? కార్లు, తర్వాత ఇండ్లు, బంగ్లాలు, బీరువాలు, బీరువా నిండా నగలు, బీరువా నిండా డబ్బులు ఎవరికి ఉంటాయి? అందరికి ఉంటాయి. హిందువులకు ఉంటాయి, ముస్లింలకు ఉంటాయి, తర్వాత క్రైస్తవులకు ఉంటాయి, జోరాస్ట్రియన్ మతస్థులకు ఉంటాయి, సిక్కులకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఏం ఆశీర్వాదాలు ఉంటాయి? లోక సంబంధమైన ఆశీర్వాదాలు. కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనకు ఆత్మీయ ఆశీర్వాదాలను ఇచ్చి ఉన్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు అన్ని జనాంగానికి ఉన్నాయా? ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు అన్ని జనాంగానికి ఉన్నాయా? ఇంతవరకు మాట్లాడుకుంటూ వచ్చినటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు అన్ని జనులకు ఉన్నాయా? లేవు. అయితే ఎప్పుడు వస్తాయి వాళ్ళకు? యేసు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచి వారు యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగి సరి చేసుకుని దేవుని సన్నిధానానికి వచ్చి కూర్చుంటే, మార్మనస్సు పొందితే అప్పుడు ఆత్మీయ ఆశీర్వాదాలకు అర్హులుగా మార్చబడతారు. ఎవరు? అన్య జనాంగము ఆత్మీయ ఆశీర్వాదాలకు అర్హులుగా మార్చబడతారు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవునామానికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని మార్చాడు. తర్వాత ఒకప్పుడు ప్రజగా ఉండక అంటే దేవుని యొక్క పిల్లలుగా ఉండక, ఒకప్పుడు దేవుని పిల్లలుగా ఉండక ఇప్పుడు ఏం చేసినాడు? ఇప్పుడు ప్రజ అయితిరి. ఎవరు ప్రజ అయితిరి? దేవుని ప్రజ అయితిమి అంటే దేవుని యొక్క పిల్లలమైతిమి. మనమందరం ఎవరు? సాతాను పిల్లలమా? దేవుని పిల్లలమా? దేవుని పిల్లలు దేవుని పని చేయాలనా? సాతాను పని చేయాలనా? దేవుని పిల్లలు దేవుని మాటలు మాట్లాడాలనా? సాతాను మాటలు మాట్లాడాలనా? అసూయ మాటలు మన నోట్లోకి వస్తే మనం ఏం పిల్లలం అవుతాము? సైతాన్ పిల్లలం అవుతాం. అబద్ధాలు మాట్లాడితే ఏమవుతాము? సాతాను పిల్లలం అవుతాం. ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడితే, వేరే సేవకుల గురించి వ్యతిరేకంగా మాట్లాడితే మనం ఏం పిల్లలం అవుతాము? సైతాన్ పిల్లలం అవుతాం. కాబట్టి మరి మనం ఎవరి పిల్లలమో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరో, నీవు ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో అది నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు వాళ్ళు ఎవరో అనేది నీకు తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు సేవకుడివైనా నువ్వు పరీక్ష చేసుకుని క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి. ఏం చేయాలి? క్షమాపణ అడిగి యేసు ప్రభు రక్తంతో కడగబడాలి. అందుకే కొంతమంది దైవజనులు వాక్యం చెప్తుంటారు కానీ వాళ్ళ ముఖంలో కళ ఉండదు. ముఖం అంతా చిట్లించుకొని దయ్యం ముఖం పెట్టుకొని చెప్పినట్టుగా చెప్తూ ఉంటారు. చూడండి ఎంత బాధకరమో, ఎంత వేదనకరమో, ఎంత దుఃఖకరమో. కాబట్టి దయచేసి మనలో ఎవరుండాలి? ఎవరు కనిపించాలి? మన మాటల్లో ఎవరు కనిపించాలి? యేసయ్య కనిపించాలి. యేసయ్య యొక్క ప్రేమ కనిపించాలి. యేసయ్య ప్రేమపూరితమైనటువంటి మాటలు కనిపించాలి. ఇతరులను ప్రేమించే వారంగా మనము ఉండాలి. ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి. మన మాటలలో ఇతరులను ద్వేషించేవారుగా మనము ఉండకూడదు.
కాబట్టి మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. అందుకే పరిగెత్తుకొని పోయేది, డబ్బుల కోసం కాదు పరిగెత్తుకొని పోయేది. కొంతమంది డబ్బుల కోసం అనుకుంటున్నారు, వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది సేవకులు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని మనము ప్రకటించే వాళ్ళం మనం ప్రకటిస్తూనే ఉందాం, ప్రార్థన చేసే వాళ్ళం మనం ప్రార్థన చేస్తూనే ఉందాం, ప్రార్థనకు వచ్చే వాళ్ళం ప్రార్థనకు వస్తూనే ఉందాం, కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తూనే ఉందాం. తర్వాత అపోస్తుల బోధ ఎందును సహవాసమందును